నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. జనసేన ఆవిర్భావ దినోత్సవం ఈరోజు. అయితే ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఓన్లీ ఒక ప్రాంతంలో మాత్రమే ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరిగాయి. ఇప్పుడు గ్రామాల్లో ప్రతి పంచాయతీలో కూడా ఇప్పుడు ఆ వేడుకలు జరుగుతున్నాయి. అయితే అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రావడం ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు ఏపీలో కూడా ఒక రకమైన చర్చ ఏం జరుగుతుందంటే, దాదాపు 43 ఏళ్ల క్రితం స్థాపించినటువంటి ఒక టీడీపీ పార్టీ అనేది వాస్తవానికి అది తిరుగులేనటువంటి పార్టీ కింద చెప్పవచ్చు. ఆ పార్టీ తర్వాత మిగతా ప్రాంతీయ పార్టీలు అనేవి అంత పెద్దగా ఏమీ లేవు. ఇప్పుడు చూసుకుంటే అటు వైసీపీ కావచ్చు, ఇప్పుడు జనసేన కావచ్చు, ఈ రెండు పార్టీల గురించి అదిగాక మొన్న 12వ తారీఖున ఆవిర్భావ దినోత్సవం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రెండు పార్టీని ఎలా, ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం ఎలా చెప్తారు? అంటే ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవం అనేది ఒక పార్టీని నెలకొల్పాక మనం ఏం చేసాము, ఇప్పుడు స్థాపించిన దగ్గర నుంచి ఇంతవరకు మనం అసలు ఏమైనా చేయగలిగామా, ప్రజలకి మంచి చెడు దాన్ని విశ్లేషించుకోవటానికి చేస్తారు సాధారణంగా. అయితే మొన్న మీరు అన్నారు 12వ తారీఖు వైసీపీ వాళ్ళది జరిగింది. కానీ అన్ఫార్చునేట్లీ వైసీపీ వాళ్ళు ఈసారి ఎవరు పెద్ద ఎత్తున పాల్గొలేదు. మహా ఇన్ఛార్జీలు కూడా అక్కడికి వెళ్ళలే. దానికి సంబంధించి ఎవరు కూడా అంటే సెక్రటరీలు కావచ్చు, లేదంటే స్టేట్ వైజ్ కాకుండా లోకల్గా. ఇవాళ పొద్దున్న కూడా నేను ఒక స్టోరీ చూసా, ఎవ్వరూ పాల్గొలేదు. అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ ఎవ్వరూ రాలేదు. ఓన్లీ మనకి తెలిసి రోజా మహిళల కోసం మాట్లాడింది, తర్వాత ఆవిర్భావ దినోత్సవం రోజు ఏదో కొద్దిగా మాట్లాడింది ఆవిడ. మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డిని సీఎంని చేయాలి, ఆ ఒక్క నానుడే నేను విన్నా. అయితే జగన్మోహన్ రెడ్డి ఏదో తప్పదని చేసినట్టుగా చేశారు. ఇక్కడ ప్రజలతో మమేకం అవ్వడం కానీ, అసలు ప్రజలు మనకు ఓట్లేసి గెలిపించారు గతంలో, మనం వాళ్ళ కృతజ్ఞతలుగా చెప్పుకోవటానికి మనం ప్రజల్లోకి వెళ్ళాలి అని పెద్ద ఎత్తున ఎవ్వరూ ఏమీ చేయలేదు. కనీసం మంచినీళ్ళు కూడా ఎవరికైనా ఇచ్చారు లేదో నాకు తెలియదు. మీరు ఇందాక అన్నారు తెలుగుదేశం 43 ఏళ్ళు అయిందండి, ఇప్పటికీ అదే పంథాలో, అంటే అది ఇట్లా డౌన్ఫాల్ అవటం కానీ దాని గ్రాఫ్ పైకి వెళ్ళటం కానీ ఏదీ లేదు. అది ఎప్పుడూ కూడా ఒకే సమతూకంలో వెళ్తూ వస్తుంది చెప్పాలంటే. అంటే ఇక్కడ దాని మీద మీరు విమర్శ చేయడానికి ఒక అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఎలా గౌరవం ఇవ్వాలో అలాగే ఇస్తారు. సీనియర్స్ ఎవరు ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా గీత దాటి మాట్లాడరు, వెళ్ళరు. అంటే ఒక లక్ష్మణ రేఖ ఉన్నప్పటికీ అది వాళ్ళకి గీసుకున్నది. ఇక్కడ పార్టీ అధిష్టానం గీయదు, ఎవరిని వాళ్ళు నియంత్రించుకుంటూ ముందుకెళ్తారు. మంచి చెడ్ల విశ్లేషణ జరుగుతుంది, కానీ నాయకుడు ఏం చెప్తే దానికి కట్టుబడి ఉంటారు. అంటే ఒక సత్సంప్రదాయాన్ని వాళ్ళు నెలకొల్పుకున్నారు. 43 ఏళ్లలో నాకు తెలిసి ఒక 13 ఏళ్ళు ఎన్టీ రామారావు గారు అధ్యక్షతన అది నడిచింది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. తర్వాత 30 ఏళ్ళుగా ఈయన అధ్యక్షతనే నడుస్తోంది. అంటే 3 దశాబ్దాలు ఒక పార్టీని ఏకతాటి మీద తీసుకురావటం అనేది, అంటే మనం అధికారంలో ఉన్నా లేకపోయినా, అది మెయిన్గా, అది చాలా గొప్ప విషయం. అయితే ఇవాళ వైసీపీ అనేది అధికారం తప్ప వాళ్ళకి వేరే పరమార్థం లేదు. వాళ్ళ పార్టీ స్థాపనే మీరు అన్నట్టుగా ఒక తండ్రి చావును అడ్డు పెట్టుకుని, అంటే తండ్రి శవం అక్కడ ఉండగా ముఖ్యమంత్రి కావాలని సంతకాల సేకరణతో మొదలైంది. అలాంటప్పుడు మీరు ఆ పార్టీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ వాళ్ళకి పదవి కాంక్ష, తర్వాత దోచుకోవటం అనే కాంక్ష తప్ప ఇంకేముండదు. వెరాజ్ మీరు జనసేన తీసుకుంటే 2014లో అనుకుంటా ఆవిర్భవించింది, మార్చి 14న. మంచి అంకెలు కూడా బాగున్నాయి. ఇవాళకి 13 ఏళ్ళు అయింది. అయితే వీళ్ళు ఏం చేశారండి, జనసేన తరఫున పవన్ కళ్యాణ్ ఈరోజు వరకు తన సొంత డబ్బు ఖర్చు పెట్టారు పార్టీకి. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన డౌన్ టు ఎర్త్ ఉంటున్నారు. నెంబర్ 3, విలువలు అనేది, ఆయన ఏదైతే విలువలు విశ్వసనీయత అని ఒక పార్టీ చెప్తుందో వైసీపీ, అక్కడ ఆచరించేది ఇక్కడ ఆచరిస్తారు. తర్వాత ఇవాళ చాలా చిత్రంగా ఆయన ఎక్కువ అంటే ఆయన తీసుకున్న శాఖలు అలాంటివే, పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, మరొకటి కావచ్చు, ఎన్వైరాన్మెంట్కి సంబంధించి గిరిజనులతోటి ఇవాళ ఆయన ఓనూరు జంక్షన్ నుంచి నందిగరు వరకు ఇటీవల వాళ్ళు అడిగితే ఒక రోడ్డు వేయించారు 2.4 కిలోమీటర్లు. సో ఓనూరు నుంచి నడుచుకుంటూ ఎండలో ఆయన నందిగరు వరకు వచ్చి ఆ రోడ్డు పనులు పరిశీలించి జెండా ఆవిష్కరణ చేశారు గిరిజనులతో సహా వచ్చి. అంటే మీరు అడిగారు కదా వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటని. ఎందుకంటే గొప్ప తేడా మీకు ఏమైనా కావాలా అంటే, ఒక సింప్లిసిటీ, ప్రజలతో మమేకం అవడం.
ప్రజల కోసం పనిచేయడం, అది చాలా ముఖ్యం. పార్టీ అంటే అలా ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జనసేన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అంటే వీళ్ళు లైక్ మైండెడ్ పీపుల్ కాబట్టి ఒక చోటుకు వచ్చారు అన్ని రకాలుగా. ఆయనకి రాష్ట్రమే, ప్రజలే. ఈయనకి రాష్ట్రం బాగుండాలి, ప్రజలు కావాలి. రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరగాలి, అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి. అట్లా ఎవరు ఆలోచిస్తారు? ఇప్పుడు నేను ఒక హీరో అండి, నేనేమనుకుంటాను, నేను ముఖ్యమంత్రిని కావాలనుకుంటా. నా ముందు 100 మంది సీనియర్స్ ఉండనివ్వండి, అంతకుముందు వేరే పార్టీకి చెందిన వాళ్ళైనా ఎవరైనా, వాళ్ళు ఉండాలని నేను కోరుకోను. నాకు అంత విశాల హృదయం ఉండదు సాధారణంగా. కానీ ఈయన చంద్రబాబు గారే ఉండాలి అని పట్టుబట్టి, ఆయన జైలుకి వెళ్ళిన సందర్భంలో ఆయన వెళ్ళి కలిసి దానికి ఒక పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది ఆ కలవటానికి. రోడ్డు మీద పడుకుని, ఇంకా వాళ్ళు ఆ రోజు ఏదైతే అధికార పక్షంలో ఉందో వైసీపీ, జగన్మోహన్ రెడ్డి ఇంకా దిగొచ్చి ఈయన వెళ్ళనిచ్చారు. లోపలికి వెళ్ళి మాట్లాడి ఆయన బయటకు వచ్చి మేము కలిసి పనిచేస్తాము, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి కావాలి అని అడిగారు. చూడండి, నాకు అక్కడ ఆయన నచ్చారు. ఎందుకంటే నాలో ఎంత కెపాసిటీ ఉంది అనేది నేను నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ఆయన నేను ముఖ్యమంత్రిని అవుతాను అంటే అంత నవ్వి ఉండేవాళ్ళు. కానీ హీఈస్ వెరీ అండ్ స్మార్ట్ అన్నాలో, ఇంటెలిజెంట్ అన్నాలో, ఐ డోంట్ నో వాట్ వర్డ్ ఐ హ్యావ్ టు యూస్, బట్ తాను కరెక్ట్ ఎస్టిమేషన్ వేసుకున్నారు. ఆయన రాజకీయ నాయకుడికి కావాల్సిన లక్షణాలు అవి. నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి. ఆయన ఎప్పుడు కూడా నేర్చుకోవాలనే పదం వాడతారు. దేర్ యూ హ్యావ్ టు అప్రిషియేట్ పవన్ కళ్యాణ్, ఇస్ ఇట్ నాట్? నేను అంటున్నది అది. ఏదో ఒదిగి ఉండడం అంటే ఏదో కింద కూర్చోవటం, ఏదో పెద్దవాళ్ళ ముందు తలొంచుకుని నిల్చోవటం, ఏదో నమస్కారం పెట్టడం, దట్ ఈస్ నాట్ ఒదిగి ఉండడం. ఒదిగి ఉండడం అంటే నన్ను నేను పరీక్షించుకొని నా ప్రోజ్ ఏంటి, నా ఇదేంటి తెలుసుకుని, లేదు నాలో ఏ ప్లస్ ఏ మైనస్, లేదు నా కెపాసిటీ ఎంత, నేను ఎంత మేర పని చేయగలను ప్రజల కోసం, నేను పనికొస్తానా రానా అని తాను తూకం వేసుకున్నాడు ఆయన. ఆ తూకం వేసుకుని ఆయన తెలుసుకుని, ఎస్ ఐ హ్యావ్ టు లెర్న్ ఎ లాట్ అనుకున్నాడు ఆయన. అనుకున్నాక 100% స్ట్రైక్ రేట్ కొట్టాడు. నవ్విన నాపచేను పండడం అంటే అది. ఎక్కడైతే 2 చోట్ల ఓడిపోయి ఒకే ఒక వ్యక్తి గెలిచి, ఆ గెలిచిన వ్యక్తి పార్టీని వదిలేసి మళ్ళీ వేరే పార్టీలోకి వెళ్ళిపోయి అధికార పక్షంలోకి, ఏ రోజు కుంగిపోలా. నాకు ఈ పార్టీ వద్దని లేదు, రాజకీయాలు వద్దని లేదు, అట్లా నిలబడ్డాడు. అక్కడ ఆయన సక్సెస్ అక్కడ మొదలైంది. మంగళగిరిలో ఓడిపోతే ఓడిపోయిన చోట వెతుక్కున్నాడు లోకేష్. అప్పుడు తిరిగాడు, వాళ్ళకి చేశాడు, మాట ఇచ్చాడు, వచ్చాడు, గెలిచాడు, చేశాడు. ఈయన కూడా అంతే. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన అన్ని లక్షణాలు పుష్కలంగా పవన్ కళ్యాణ్లో ఉన్నాయి. చాలామంది అనొచ్చు, ఏమండి ఆ రోజు కమ్యూనిజం అన్నాడు, ఈరోజు చెగువేరా అన్నాడు, ఇప్పుడు సనాతన ధర్మం అంటారు. సో వాట్? మనిషిలో మార్పు వస్తుంది కదా. నువ్వు బాల్యం, కౌమారం, యవ్వనం, మధ్య వయస్సు, ఇవన్నీ వస్తాయి కదా. ఎన్ని మార్పులు మనం సంతరించుకుంటాం. మన వయసును బట్టి మన ఆలోచన విధానం మారుతుంది, సహజం అది. ఆయన కుహనా వాళ్ళలాగా మాట్లాడు కదా. ఆయన వాట్ ఎవర్ హీ థింక్స్ చెప్తాడు ఆయన ఖచ్చితంగా. ఓకే, నేను ఇలా అనుకుంటున్నాను, ఓపెన్గా ఉన్నాడు. మీరు అది అప్రిషియేట్ చేయండి. అది మనం చూసుకుంటే మేడం, ఎక్కడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ప్లస్ ఇప్పుడు జనసేన రెండింటిని కూడా మనం పోలుస్తున్నాం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి అధికారం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చని చాలా స్పష్టంగా ఎన్నోసార్లు చెప్పాడు. తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని సంతక సేకరణ చేశారని చెప్తుంటారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పటికీ కూడా మాకు ఓట్లు వేస్తారా లేదంటే రప్పరప్ప అనేటువంటి ఒక డైలాగులు తప్ప మనం ఎక్కడ ఏది వింటల్లా. అదేవిధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇందాక మీరు అన్నట్టుగా 2 స్థానాలలో పోటీ చేస్తే 2 స్థానాలలో ఓడిపోయినా సరే ఉన్న ఒకే ఒక అభ్యర్థి రాపాక వరప్రసాద్ గారు ఉంటే ఆయన్ని కూడా మళ్ళీ వైసీపీ లాగేసుకొని కొనేసుకుంటే ఇప్పుడు ఆయన నిజంగా ఆయన ప్లేస్లో ఇంకొకరు ఎవరైనా ఉంటే పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ డెఫినెట్గా ఆయన కూర్చోవడం, 2024 ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం, కూటమి తరఫున ఆయన 21 సీట్లలో 21 సీట్లు 100% స్ట్రైక్ రేట్ అడగచ్చండి. బట్ తగ్గించుకున్నాడు ఆయన. 23కి మళ్ళీ 2 వెనక్కి ఇచ్చాడు ఆయన. అట్లా ఏ రాజకీయ నాయకుడు చెయ్యడు. మీకు అది చెప్తున్నాను నేను. అయితే ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఇక్కడ ఉండడం లేదు, ఆంధ్రాను మర్చిపోయాడు, హైదరాబాద్లో తిరుగుతున్నాడు, షూటింగ్లు చేస్తుంటాడు, ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే అక్కడ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పేసి అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్పుకోవాలి?
అటు తాడేపల్లిలో ఉంటాడా అంటే తాడేపల్లి తాలూకా అని చెప్పుకోలేము, యలహంకలో డబ్బులు లెక్క పెట్టుకునే తాలూకా అని చెప్పుకోండి. అంటే యలహంక తాలూకా అని చెప్పుకోవాలా? అక్కడ కూడా డబ్బులు లెక్క పెట్టుకోవడం అనాలి. అదే యలహంక కూడా అది ఏపీలో అది లేదు. కూడా లేదు అసలు. ఆయన మీకు ఎప్పుడో చెప్పాను, మీరు జగన్మోహన్ రెడ్డిని ఆంధ్ర వ్యక్తిగా పరిగణించద్దు. ఇప్పుడు తెలంగాణ వ్యక్తిగా కూడా మీరు పరిగణించలేరు. ఆయనే బహిష్కరించుకున్నాడు తన్ని తానే, చెల్లెలకి భయపడి, అంటే చేసిన తప్పుకి. మామూలుగా గ్రామ బహిష్కరణ ఇలా మీరు వింటూ ఉంటారు. ఇది కంప్లీట్ రాష్ట్ర బహిష్కరణ. తెలంగాణ నుంచి తన్ని తాను బహిష్కరించుకుని ఇంకా మరి యలహంక ప్యాలెస్లో ఉన్నారు. కానీ ఇక్కడ ఈయన అట్లా కాదు. ఇవాళ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎక్కడ జరుపుకున్నాడు, దాన్ని బట్టే మీకు పవన్ కళ్యాణ్ ఏమంటారు మెంటాలిటీ ఏంటో అర్థమవుతుందిగా. ఎంత నిబద్ధతతో, ఎంత నిరాడంబరంగా మీరు చూసారు, ఆ వీడియోస్ చూశారు, ఆ విజువల్స్ చూశారు. సో దిస్ ఈజ్ వాట్ రిక్వైర్డ్ అండి. ఇప్పుడు ఫ్యూచర్లో ఇవాళ కాకపోతే పోనీ 10 ఏళ్ల తర్వాతే సీఎం అవనివ్వండి, నష్టమేమీ లేదు. ఎందుకంటే ఆయనకు అంత ఓపిక ఉంది. బికాజ్ హీ స్టిల్ లెర్నింగ్. ఆయన ఎప్పుడు చెప్తాడు లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నాను అని. ఎంత బాగా ఆయన తర్ఫీదు చేసుకుంటే రాష్ట్రానికి అంత మంచి. కానీ ఒక్క సూచన ఏంటంటే, ఆయన తన పక్కన పెట్టుకునే వాళ్ళని, సొంత వాళ్ళనైనా దూరం పెట్టమని చెప్తాను నేను. ఎందుకంటే మనకి శత్రువులు ఎక్కడో ఉండరు, అంటే వాళ్ళు కావాలని చేయరు. మీకు అది కూడా చెప్తున్నాను. మనకి పాశం అనేది రాజకీయాల్లో పనికి రాదు, అది మాత్రం ఖచ్చితంగా చెప్తా. ఎవరికైనా సరే మనం దాన్ని దూరం పెట్టి, మనం ఏం జరుగుతోంది ఏంటి మన విచక్షణతో మనం తెలుసుకుని మనం ముందుకెళ్తే అనుకున్న గోల్ సాధిస్తారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కెపాసిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి లాగా క్వార్టరీ లేదు ఆయనకి, అదొక అదృష్టం. కాకపోతే చిన్న చిన్న ల్యాప్సెస్ ఉన్నాయి, అవి మాత్రం తెలుసుకుని ముందుకు సాగమని చెప్తున్నాం అంతే. సో చూద్దామండి. ఖచ్చితంగా మన లియో ఛానల్ తరఫున కూడా జనసేనకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.